Now, Gnapakala Pandiri, a booklet written by Kamaraj Anil Kumar Garu, his experience with Bhagavan. So this is the second time we are doing, sir, on the memory of our greatest personality, Kamaraj Anil Kumar Garu. Already we have done this satsanga previously. Once he majored in Bhagavan, Swami has given a thought that you go through this booklet again, recollect the memories of Anil Kumar with Swami. Now, Kedar said Mani from Vizag will go through the booklet. Jai Sai Ram. జై సాయిరామ్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనములు. ఈ ఏఎస్బిలో నాకు ఈ జ్ఞాపకాల పందిరి చదవడానికి అవకాశం ఇచ్చిన మన పూజ్య గురువులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని వరలక్ష్మి గారికి నా శతకోటి వందనములు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు వందనములు. సాయిరామ్. ఇక్కడ చేరిన అందరికీ, సాయి సోదరి సోదరులందరికీ నా ప్రేమపూర్వక సాయిరామ్. సాయిరామ్. ఈ రోజు చదవబోయే అంశము ఆరామచంద్రుడై 32వ అధ్యాయం సార్, 211వ పేజీ. శ్రీరామ భరత సంవాదము. సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు చిత్రకూట పర్వతమును చేరుకున్నాడు. అక్కడ అయోధ్యవాసులు రామవియోగము చేత దుఃఖంలో మునిగిపోయారు. కొందరు రాముని అనుసరించి అరణ్యానికి బయలుదేరారు. అయితే రాత్రివేళ అందరూ గాఢ నిద్రలో ఉండగా రాముడు అక్కడి నుండి ప్రయాణమైనాడు. ఇక్కడ స్వామి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్య గమనించండి. నేను ఊరు విడిచి వెళ్ళేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా, ఎవరికీ చెప్పకుండా ఏ రీతిగా తరలి వెళతానో అదే రీతిగా రాముడు ఆ ప్రదేశమును విడిచిపెట్టినారు. భరతుడు తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చేసరికి తండ్రి మరణ వార్తను, రాముని వనవాసమును గురించి విని దుఃఖితుడైనాడు. దీనికంతటికీ కారకురాలైన తల్లి కైకపై కోపోద్రిక్తుడైనాడు. చివరకు వశిష్ఠుల వారు వారించవలసి వచ్చింది. తన పరివారంతో రాముని చెంతకు వస్తున్న భరతుని దూరము నుండి చూసి లక్ష్మణుడు అతను రామునిపై యుద్ధానికి వస్తున్నాడేమోనని ఆపోహపడి ఆవేశానికి లోనైనాడు. అతనిని సమాధానపరిచాడు రాముడు. ఈ కథాగమనం మనకు తెలిసిందే. రాముని సన్నిధి చేరి పాదాలపై వ్రాలి కంటిధారలు కార్చుతూ భరతుడు పలికిన పలుకులు, రామచంద్రుని సమాధానాలు స్వామి వర్ణిస్తుంటే వారిరువురు ఈనాడు మన ఎదుట నిలబడి సంభాషిస్తున్నట్లుంటుంది. రామా, నీవు అగ్రజుడవు. ధర్మం ప్రకారం ఈ రాజ్యం నీకు చెందవలసి ఉన్నది. ఈ రాజ్యం నీది, స్వీకరించి పాలించు స్వామి అని అభ్యర్థిస్తాడు భరతుడు. రాముడు ప్రేమతో అంటారు, నాయనా, నీవు పలికినది సత్యమే, కాని పితృవాక్య పరిపాలన ప్రధానం కదా. రఘువంశ కీర్తి ప్రతిష్టలు మనం నిలబెట్టాలి కదా. భరతుడు మిన్నకుండలేదు, బ్రతిమాలుతున్నాడు. శ్రీరామా, నా తల్లి కోరిన మీదట ఈ రాజ్యభారము నాపై పడింది. అయితే నేను ప్రార్థనాపూర్వకముగా ఈ రాజ్యమును నీ పాదాలకు సమర్పిస్తూ అయోధ్యవాసుల అభీష్టమును నెరవేర్చవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. దీనికి చక్కని జవాబిచ్చారు రాముడు. భరత, నీ ప్రేమ నాకు తెలియనిది కాదు. మన ప్రజల ఆకాంక్ష నాకు తెలియకపోలేదు. కానీ తండ్రి గారి ఆజ్ఞ ఏమిటి? రాముని వనవాసము, భరతుని రాజ్యాభిషేకములే కదా. వారి ఆజ్ఞ ఆ రీతిగా ఉన్నప్పుడు రాజ్యమును నాకు సమర్పించే అధికారము నీకెక్కడిది? ఇది ధర్మమేనా? భరతుడు చివరి ప్రయత్నంగా అంటున్నాడు, స్వామి, తనకు వృద్ధాప్యం మీద పడటం వలన తన వారసునిగా
జ్యేష్ఠపుత్రుడు సర్వులకు ప్రీతిపాత్రుడు అయిన శ్రీరాముని పట్టాభిషిక్తుని గావిస్తున్నానని తండ్రి దశరథులు సభలో ప్రకటించినప్పుడు అందరూ పరమానందభరితులై వేడుకలు జరుపుకొనుటకు సంసిద్ధులైనారు కదా. తమ చిరకాల వాంఛ నెరవేరబోతున్నదనుకున్నారు. ఇది మహారాజైన దశరథులు నిండు కొలువులో చేసిన ప్రకటన. కానీ అంతఃపురంలో భార్యావిధేయుడై కామాంధుడై పూర్వమెప్పుడో చేసిన వాగ్దానం చెల్లించుటకు, కాలం చెల్లిన కోర్కెలను నెరవేర్చుటకు సిద్ధపడిన దశరథుడు వేరు. కనుక రాజధర్మమును అనుసరించి మహారాజుగా ఆయన తీసుకున్న నిర్ణయం మనకు అనుసరణీయము కాని అంతఃపురంలో భర్తగా పలికినది కాదు కదా. అప్పుడు రాముడు, భరత, నీవే చెబుతున్నావు కదా, నిండు కొలువులో ప్రకటన చేసిన మహారాజు దశరథుడు అంతఃపురంలో మన తల్లి కైకకు వాగ్దానం చెల్లించుటకు సిద్ధపడిన మన తండ్రి దశరథుడు వేరు కాదు కదా. మనము తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసి ఉన్నది. తండ్రి ఆజ్ఞ దైవాజ్ఞ, దాని ధిక్కారము మహాపాపము. నీవు రాజ్యమును పాలించుట తండ్రి గారి అభీష్టము, అదే ధర్మసమ్మతం. మారు మాట్లాడక పితృవాక్య పరిపాలన గావించు అని ఆదేశించారు. అన్ని రకములైన అభ్యర్థనలు, ప్రజ్ఞతో కూడిన వాదనలు రాముని ధర్మనిరతి ముందు నిలవలేకపోయినవి. ఇక్కడ స్వామి వాక్యలు గమనించండి. ఈ రాజ్యము నీదంటే నీదేనంటున్నారు రామ భరతులు. ఎవరూ రాజ్యకాంక్ష కలిగిన వారు కాదు. ఈనాటి వారి వలె ఆస్తిపాస్తులకై కుస్తీలు పట్టేవారు కాదు. ఆ సోదర ప్రేమ మహోన్నతమైన దివ్యాదర్శమైన సుప్రీం లవ్. కానీ ఈనాడు సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లే సోదర ప్రేమ చూస్తున్నాము. ధర్మం ప్రధానం కాని ధనం కాదు. ఎంత చక్కని కర్తవ్య బోధ! ఈ మాటనే ఒక చక్కని పద్యసూక్తి ద్వారా భగవాన్ ఏనాడో సెలవిచ్చారు. ధనము వచ్చును పోవును ధరణియందు, నీతి ధర్మాలు నిలుచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయాన నింపుకొన్న సార్థకంబగు మానవ జన్మభూమిని. రామాజ్ఞను పాటించిన భరతుడు నందిగ్రామంలో సింహాసనంపై రామపాదుకలు ప్రతిష్ఠించి నిత్యము పూజిస్తూ రామనామమును జపిస్తూ ధర్మపాలన గావిస్తూ రాముని పునరాగమనమునకై పరితపిస్తూ రాజ్యభారాన్ని మోసినాడు. వనవాస పరిసమాప్తి గడియలలో మాట ప్రకారం రాముడు వచ్చే సూచనలు కనిపించకపోయేసరికి ఆత్మాహుతికి కూడా సిద్ధపడిన భరతుని భాతృభక్తి ఆదర్శప్రాయము నిరుపమానము. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. నిత్యము రామనామ జపంతో రామరూప ధ్యానంతో భరతుడు రాముని వలె కనిపించసాగాడు. బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అగును కదా. భగవాన్ హరి దివ్య మధుర సంభాషణలో బ్రహ్మమును గూర్చిన భగవాన్ వారి దివ్య మధుర సంభాషణలో బ్రహ్మమును గూర్చిన ఈ వేదాంత రహస్యాన్ని ఎంత రసవత్తరంగా తెలిపినారో గమనించండి. వనవాస అనంతరము రామాగమన వర్తమానము భరతునికి తెలియచేయుటకు ఆంజనేయ స్వామి ఆకాశ మార్గాన నందిగ్రామమును సమీపించినాడు. నిర్ణీత గడువు దాటిపోతుండడంతో భరతుడు చితిని పేర్చుకొని ప్రదక్షిణం చేస్తున్నాడు. దూరం నుంచి భరతుని చూసిన హనుమంతుడు ఇదేమి రాముడు ఇక్కడుండడమేమిటి అనుకున్నాడు. అనగా భరతుడు రాముని వలె కనిపించినాడు. నిరంతర రామస్మరణ ప్రభావమట్టిది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్న వేదాంత రహస్యాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరు తెలియచేయగలరు? సాక్షాత్ పరబ్రహ్మము తప్ప.
ఇదే విషయాన్ని భరతుని పాత్ర ద్వారా మరో ఘట్టంలో వివరించారు భగవాన్. రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో ప్రయాణించి అయోధ్యకు చేరారు రాముడు. ఊరి పొలిమేరలో భరతుడు రథాన్ని తెచ్చి స్వాగతం పలికాడు. వారిని రథంలో ఆసీనులను గావించి స్వయంగా తానే రథం నడిపిస్తున్నాడు. అలంకరింపబడిన పురవీధుల గుండా రథం వస్తున్నది. బారులు తీరిన ప్రజలు రథంపై పూలు చల్లుతున్నారు. భరతుణ్ణి చూసి రాముడని భ్రమించి ఆయనకు మాలలు వేయటానికి సమీపిస్తున్నారు. నాకు కాదు అన్నట్లుగా రథంలో కూర్చున్న రాముని వైపు చూపించి సంజ్ఞ చేస్తున్నాడు. భరతుడు రాముని వలె కనిపించుట బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను సత్యాన్ని నిరూపించింది. మట్టి నుండి పుట్టిన చెట్టు మట్టియగును, బ్రహ్మ నుండి పుట్టిన సృష్టి బ్రహ్మమగును. కాని దృష్టికి భిన్నమై కానుపించు సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట. సాకార నిరాకార ఉపాసనలు ఏ రకమైన నిబంధనకు ఆజ్ఞకు బద్ధుడు కానప్పటికీ లక్ష్మణుడు భార్యను కూడా విడిచి రాముని వెంటగా జంటగా నిలిచి కంటికి రెప్పలా చూచుచున్నాడు. నిత్యము రాముని దర్శిస్తూ సేవిస్తూ కాయమును కాలమును పవిత్రంగా వించుకున్న లక్ష్మణుడు సాకారోపాసనకు ప్రతీక. దేహ మనోబుద్ధులను రామునిపై కేంద్రీకరించి నిరంతర రామనామస్మరణ ధ్యానములచే ఆరాధించిన భరతుడు నిరాకార ఆరాధనకు దృష్టాంతము. ఈ విషయమై సోదరులలో ఎవరు అధికులు అని ప్రశ్నించినప్పుడు భరతుడు అన్నారు రాముడు. సాకారము నిరాకారమునకు దారి తీస్తుంది. స్వామికి నియర్గా ఉండడంతో పాటు డియర్గా ఉండడం కూడా ప్రధానం. నిజానికి భగవాన్ మహాభినిష్క్రమణ నేపథ్యంలో ప్రస్తుతం మనం అనుసరించవలసింది భరతుని వలె నిరాకారోపాసన. సాధించవలసినది భరతుడు రాముని వలె కనిపించటానికి దారితీసిన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను సత్య నిత్యానుభవము. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరిణామము. నెక్స్ట్, వాలి శ్రీరామ సంవాదము. రామబాణమునకు నేల కొరిగినాడు వాలి. సుగ్రీవునకు చేసిన ద్రోహమునకు శిక్షను అనుభవించాడు. వాలికి అంతిమ గడియలు సమీపించాయి. ఆ సమయంలో రాముడు వాలితో జరిపిన సంభాషణను, తర్కంతో కూడిన వాద ప్రతివాదములను భగవాన్ బాబా వారు ఎంత వివరంగా ఎంత అందంగా వివరించారో గమనించండి. రామా, నీవు నన్ను కోరి ఉన్నట్లయితే రావణుని సంహరించి సీతమ్మను నీ సన్నిధికి చేర్చేవాడను కదా. పూర్వమొకసారి రావణుణ్ణి చాపవలి చుట్టి ముమ్మారు సముద్రంలో మునకలు వేలించిన బలాఢ్యుడను నేను. నన్ను చూసినంత మాత్రమున పలాయనం చిత్తగించే సుగ్రీవుడు వీరుడు కాదు, భీరువు. అట్టివాని సహాయం ఆశిస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వాలి. రాముడు చిరునవ్వుతో సమాధానమిస్తున్నారు. నాయనా, నీ బలము నాకు తెలియనిది కాదు. నేను ఎవరి సహాయ సహకారములు అర్థించనక్కరలేదు. కానీ ధర్మమును రక్షించవలసి ఉన్నది. రాజ్యమును పరచుకొనుటే కాక సోదరుడైన సుగ్రీవుని భార్యను చెరపట్టినావు. నావలే భార్యావియోగమునకు గురి అయినాడు సుగ్రీవుడు. మా ఇరువురిది ప్రస్తుతం సమాన స్థితి. ధర్మమును నిలబెట్టుటకు నిన్ను శిక్షింపవలసి వచ్చింది. వాలి తిరిగి ప్రశ్నించాడు. రామచంద్ర, మేము వానరులము. మా నీతి నియమాలు వేరు. నేనొనరించిన కార్యము మా వానర ధర్మమునకు విరుద్ధము కాదు. మానవ ధర్మాలు మాకు వర్తింపవు కదా అన్నాడు. వాలి,
వానరులమంటూనే నీవు నరుల వలె సంభాషిస్తున్నావే, ధర్మాధర్మాలు ప్రస్తావిస్తున్నావే. జన్మతః వానరుడవైనప్పటికీ ఏది ధర్మమో ఏది అధర్మమో తెలిసిన వాడివి కాబట్టి నీ చర్యలు శిక్షార్హములే అన్నారు రాముడు. వాలి తానెంతో తెలివిగా మాట్లాడుతున్నట్లు భావిస్తూ, రామా, ధర్మమూర్తివైన నీవు చెట్టుచాటుగా నిలిచి నాపై బాణప్రయోగం చేయటం ధర్మమా అని ప్రశ్నించాడు. నేను క్షత్రియుడను, రాజును. వేటాడుట మాకు వినోదము. జంతువులను చాటుమాటుగా నిలిచి చంపటం సహజము. ఎదురుగా నిలిచి పోరాడవలసిన అవసరం లేదు. అంతేగాక బ్రహ్మప్రసాదితమైన కంఠమాలను నీవు ధరించినంత కాలము నీ ఎదురుగా నిలిచి పోరాడి నిన్ను ఎవ్వరూ సంహరించలేరని నాకు తెలుసు. బ్రహ్మ నీకు ప్రసాదించిన వరమును నేను గౌరవించవలసి ఉన్నది. ఆ కారణమున నిన్ను చెట్టుచాటు నుండి సంహరించవలసి వచ్చింది అని వివరించారు రాముడు. ఇంతటితో ఊరుకోలేదు వాలి. స్వామి, నీవు ప్రస్తుతం వనవాసంలో ఉన్నావు, రాజువు కాదు కదా, నన్ను సంహరించడం ఏ రీతిగా సమర్థించుకుంటావు అని ప్రశ్నించాడు. దానికి చక్కని జవాబిచ్చారు రాముడు. వాలి, ఇదంతా మా రాజ్య పరిధిలోనిది. నా నామంతో పాదుకలు ప్రతిష్ఠించి నా సోదరుడైన భరతుడు రాజ్యపాలన కొనసాగిస్తున్నాడు. ధర్మరక్షణ క్షత్రియ ధర్మం, రాజధర్మం కనుక నీ చర్యలను అనుసరించి నీవు శిక్షార్హుడవే అన్నారు. ఈ విధంగా వారిరువురి సంవాదమును తార్కికంగా ఆసక్తికరంగా వివరించారు భగవాన్. 33. ఆడు ఆనాటి ఈనాటి ఆట జూచి. అద్భుత లీల. సీతమ్మ వారి కంఠమాల. కొడైకెనాల్లో ఆ రోజు ఉదయం స్వామిని ఆహ్వానించిన వారు ఆనాటి తమిళనాడు అడ్వకేట్ జనరల్ రామన్ దంపతులు. వారి వసతి గృహం కొండపై ఉన్నది. ఇంటి చుట్టూ పూల మొక్కలు అందంగా బారులు తీరి ఉన్నవి. అన్ని ప్రక్కల విశాలమైన స్థలం ఉన్నది. పచ్చగడ్డితో గ్రీన్ కార్పెట్ పరిచినట్లున్నది. స్వామి వెంట విద్యార్థులు, పెద్దలైన జానకిరామయ్య గారు, వికే నరసింహన్ గారు, కల్నల్ జోగారావు గారు అంతా కలిసి రామన్ గారి గృహానికి చేరుకున్నాము. స్వామిని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఇంటి ఎదురుగా ఉన్న విశాల ప్రదేశంలో స్వామికి ఝూలా, ఊయల ఏర్పరిచారు. ఝూలాను చాలా అందంగా పుష్పాలతో అలంకరించారు. దిగువగా అందరూ కూర్చోవటానికి జంపకానాలు పరిచారు. స్వామి విచ్చేసి వారి ప్రార్థనలు మన్నించి ఝూలాపై ఆసీనులయ్యారు. ఎంత అందంగా ఉన్నదో ఆ దృశ్యము. ఊయల చుట్టూ గొలుసుల్ని పూలతో అలంకరించారు. రామన్ గారు సతీమణి, వారి సోదరి, మరికొందరు మహిళలు శ్రావ్యమైన కర్ణాటక సంగీతాన్ని వినిపించారు. చల్లని గాలులు వీస్తూ ఆహ్లాదాన్ని కలిగించాయి. అందరం దివ్యానందంలో మునిగిపోయాము. ఇదే అదనుగా భావించి నేను స్వామిని సమీపించి అభ్యర్థించాను. స్వామి, శ్రీరామునికి తండ్రి దశరథులు, మామ జనకులు బహూకరించిన ఉంగరాలు సృష్టించి మాకు చూపించారు. మేము చాలా అదృష్టవంతులం. సీతమ్మ వారి హారమును కూడా చూడాలని ఆశగా ఉన్నది. భగవాన్ కొన్ని రోజులుగా అడగాలనుకుంటూ భయపడుతూ సందేహిస్తూ జంకుతున్నాను, క్షమించండి. స్వామి చిరునవ్వుతో ప్రేమతో చూస్తూ అక్కటికక్కడ అప్పటికప్పుడు సీతమ్మ ధరించిన కంఠమాలను సృష్టించి మాకు చూపినారు. ఎంత అద్భుత లీల! హారం పెద్దది, బంగారం చైను, మధ్యలో పతకం హృదయాకారంలో ఉంది. చుట్టూ వజ్రాలు ధగధగా మెరిసిపోతున్నవి. వాటి మధ్య ఆకుపచ్చని, ఎర్రని, పసుపు వర్ణంలో 3 రాళ్లు మెరిసిపోతున్నాయి. 2 కళ్ళు చాలటం లేదు. ఈ దృశ్యాన్ని చూడగలగటం
ఎన్ని జన్మల పుణ్యఫలమో అనిపించింది. హనుమ ఆదర్శం. రామాయణ మహామాల రత్నం, బుద్ధిమతాం వరిష్టం అనిపించుకున్న శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. నవవ్యాకరణ వేత్తయై బ్రహ్మ విదుడై ఉండి కూడా హనుమంతుడు ఎంతటి వినయ సంపన్నుడు, ఎంత చక్కని సంభాషణా చతురుడు, భక్తాగ్రేసరుడు. దాస్యభక్తికి నిదర్శనమైన హనుమ ఆదర్శమూర్తి. ఎంతో సాహసంతో, ధైర్యంతో, చాకచక్యంతో లంకను చేరిన హనుమ సీతామాత దర్శనానంతరం లంకాదహనంలో దోషిగా బంధింపబడి రావణుని ముందు నిలిచినాడు. నీవెవరు అని రావణుడు ప్రశ్నించగా ధీశాలి ప్రతిభావంతుడు అయిన హనుమంతుడు తన శౌర్య పరాక్రమాల గురించి వర్ణించుకోలేదు. దాసోహం కౌసలేంద్రస్య, నేను శ్రీరామచంద్రుణ్ణి దాసుడను అని తనను తాను పరిచయం గావించుకున్నాడు. ఇది ఈనాటి యువకులు గమనించాలి. దర్పం, డాంబికం, అహంకారం, ఆర్భాటాలపై దృష్టి పెడుతున్నారు నేటి యువజనులు. ఆంజనేయుని ఆదర్శంగా తీసుకొని వినయ విధేయతలు పెంచుకోవలసిన అవసరం ఉన్నది. ఆంజనేయునిలో ఎట్టి ప్రగల్భాలు, ఆర్భాటాలు ఇసుమంతైనా లేవు. లంకను చేరుటలో గల ప్రయాసలను ఎదుర్కొని రామనామ స్మరణతో లక్ష్యాన్ని చేరుకున్నాడు. రామాజ్ఞను పాటించడం చేత అవసరమైన శక్తియుక్తులను పొందినాడు. ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమనగా, భగవదాజ్ఞను పాటించినప్పుడు వలసినవన్నీ మనకు సమకూరగలవు. భగవాన్ బాబావారి సంస్థలలో ఇన్ని సేవా కార్యక్రమాలు దిగ్విజయముగా నెరవేరుతున్నవంటే అందుకు ఆధారం వారి వజ్ర సంకల్పము, నామ మహిమలే కదా. సీతాన్వేషణ నిమిత్తం లంకలో ప్రవేశించిన హనుమంతుడు అంతఃపురంలో అనేక మంది స్త్రీలను చూడటం తటస్థించింది. సీతామాత జాడ తెలుసుకొనవలననే దీక్ష తప్ప ఎట్టి చాంచల్యము లేనివాడు హనుమ. ఈ ఆదర్శమును యువకులు గ్రహించాలి. లంకాదహన సమయంలో హఠాత్తుగా ఒక ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. దుర్మార్గుడైన ఈ రావణుని లంకకు నిప్పంటించాను, కాని దాని మూలంగా అశోకవనంలో ఉన్న నా సీతామాతకు ఏమైనా హాని కలిగిందేమో కదా అనుకుంటూ తన తొందరపాటుకు ఆవేదన చెందాడు. కనుక ఏ విషయంలోనైనా తొందరపాటు తగదు అని మనం గుర్తించాలి. సాగరోల్లంఘన సమయంలో మైనాకుడు తనపై కొద్దిసేపు నిలిచి విశ్రాంతి తీసుకోవలసిందిగా హనుమంతుణ్ణి కోరాడు. కాని రామాజ్ఞను పాటించడంలో కాలయాపన తగదంటూ ముందుకు సాగిపోయినాడు హనుమ. సురస లంకిణులను నేర్పుతో తప్పించుకొని లంకలో ప్రవేశించాడు. అనగా భగవత్కార్య నిర్వహణలో పరీక్షలు, సవాళ్లు ఎదురు కావచ్చును. అలసత్వానికి చోటివ్వక వాటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలన్న మహత్తర సందేశాన్నిచ్చాడు హనుమంతుడు. జీవితం ఒక సవాలు, ఎదుర్కో అన్న భగవాన్ ఉద్బోధను మనము సదా జ్ఞప్తి ఎందుంచుకోవాలి. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ద గేమ్. హనుమంతుని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే. అశోకవనంలో సీతమ్మ వారితో హనుమంతుడు చేసిన సంభాషణను గమనిస్తే అతని చాకచక్యము, చాతుర్యము మనకు స్పష్టం కాగలవు. సాగర తీరంలో రాత్రివేళ శ్రీరాముడు లక్ష్మణుని తొడపై తలపెట్టుకొని విశ్రాంతి తీసుకుంటూ చుట్టూ చేరిన వానర యోధులతో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఆకాశంలో గల చంద్రుని వంక చూసి చంద్రునిలో ఉన్న ఆ మచ్చ ఏమిటి అని ప్రశ్నించారు. ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. చివరికి హనుమంతుడు, రామచంద్ర, నీ సుందర ముఖార విందమే చంద్రునిలో ప్రతిబింబిస్తుంది అన్నాడు. తన రోమ రోమమున
రామనామముతో నింపుకొని సర్వదా సర్వకాలేషు రామచింతనలో గడిపిన వాడు హనుమంతుడు. మేమందరం చూస్తుండగా భగవాన్ అకస్మాత్తుగా చిన్న హనుమ విగ్రహాన్ని సృష్టించారు. భక్తి, శక్తి, యుక్తి, ముక్తి ప్రతిబింబించినట్లు ప్రశాంతి నిలయంలో విద్యాగిరి ప్రాంగణంలో కొండపై హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ బృహద్విగ్రహం హనుమంతుడు రామకార్యానికి సన్నద్ధుడైన సన్నివేశాన్ని తలపిస్తుంది. క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహం, దీక్ష, పట్టుదల, భక్తి ప్రపత్తులు ఆంజనేయుడు మనకు అందించిన ఆదర్శాలు. శ్రీరామ పట్టాభిషేక సమయంలో అక్కడ చేరిన మహర్షులందరూ హనుమంతుని ప్రశంసిస్తారు. రఘుపతి కార్యం బీడేర్చిన కపిరాజు శిఖామణి నీవయ్యా అని కొనియాడుతారు. అప్పుడు హనుమంతుడు వారి పాదాలకు నమస్కరించి పెద్దలు, ఋషిపుంగవులైన మీరు నన్ను కీర్తించడం న్యాయం కాదు. రామకార్యమును నెరవేర్చినది నేనా? అది రామానుగ్రహ ప్రభావం కాదా? నేను కేవలం రామబంటుని మాత్రమే అంటాడు. అంతటి వినయశీలి హనుమంతుడు. ఈనాటి మానవుడు ప్రచారములను, కీర్తి ప్రతిష్టలకు అర్రులు చాచడం, ఇతరుల కృషి ఫలితాన్ని కూడా తనకు తాను ఆపాదించుకోవటం వంటి అధార్మిక చర్యలకు పాల్పడటం చూస్తున్నాం. భగవాన్ బాబా చమత్కృతి అంతర్భావ వివరణ. సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు ఋష్యాశ్రమాలను సందర్శిస్తూ వచ్చారు. ఇక్కడ ప్రశాంతి నిలయంలో మాదిరి ఆనాడు కూడా ఆశ్రమాలలో పురుషులు ఒకవైపున, స్త్రీలు వేరొక వైపున కూర్చునేవారు అన్నారు భగవాన్. స్త్రీలు కొత్తగా వచ్చిన సీతను చూసి ఆమెను గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నారు, సమాచారం రాబడుతున్నారు. మాటల సందర్భంలో ఒక ఆమె అడిగింది, అమ్మా మీ వారు కూడా వచ్చినారా? వచ్చినారు అన్నది సీత. మరొక ఆమె పురుషులలో ఒకరిని చూపిస్తూ వారేనా మీ వారు అని అడిగింది. కాదు కాదు అంటూ తల అడ్డంగా ఆడించింది సీత. ఆ వెనుక కూర్చున్నటువంటి వాడా, ఫలానా రంగువాడా, ఫలానా వస్త్రములు ధరించిన వాడా అని ఈ రకంగా అనేక రకాలుగా చూపిస్తూ వచ్చారు. కాదు 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 అని తల అడ్డంగా ఊపుతూ వచ్చింది. చివరకు శ్రీరాముని చూపిస్తూ వారేనా మీ శ్రీవారు అని అడిగేసరికి సీత మౌనంగా తల వంచుకుంది. అక్కడ మౌనం వహించడమే అతడే శ్రీరామచంద్రుడు అనడానికి గుర్తు. అదే విధముగానే వేదము నేతి నేతి ఇది కాదు ఇది కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది. సాక్షాత్ ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికి మౌనం వహించింది. దైవము అవాంగ్మానస గోచరుడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నట్లు దైవాన్ని గురించి వాక్కుతో చెప్పలేము, మనసుతో గ్రహింపలేము. కానిదిది అని చెప్పంగగలరు కాని బ్రహ్మమిది అని చెప్పంగ వశము కాదు. సత్యనిత్యంబు జ్ఞానమనంతమైన అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. సీత యొక్క మౌనమునకు ఇది ఏ కారణము? అక్కడున్న పిల్లల వంక చూస్తూ స్వామి వెటకారంగా అంటున్నారు, సీత ఈనాటి స్త్రీ వంటిది కాదు. ఈనాటి స్త్రీ అయినట్లయితే భర్తను చూపిస్తూ హలో హలో గెటప్ అంటుంది. ఆనాటి స్త్రీల మర్యాద, అణకువ వేరు. భర్త పేరు చెప్పడానికే బిడియపడేవారు, ఎదురుగా నిలిచి మాట్లాడేవారు కాదు. సాయిరాం. 34 సరస సంభాషణ. నన్నేననుకుంటాను బాబావారు సరే సరే సార్, థ్యాంక్ యూ. బాబావారు భక్తులను ఇంటర్వ్యూలకు పిలిచేటప్పుడు చూపుడు వేలుతో సంజ్ఞ చేసి రమ్మంటారు. చాలా మంది ఎవరికి వారు నన్నే పిలుస్తున్నారు అనుకుంటూ గుమ్మం దాకా వెళ్ళి కాదు అని తెలిసాక తిరిగి రావటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్వామి అక్కడ లేని వారిని కూడా
రమ్మని కబురంపటం మామూలే. నాకు ఈ 2 అనుభవాలు కలిగాయి. ఒక రోజున భగవాన్ నా వంక చూస్తూ రమ్మన్నట్లుగా నాకనిపించి వేగంగా అడుగులు వేస్తూ ఇంటర్వ్యూ రూమ్ గడప దాకా వచ్చేశాను. వరండాలో అతిరథ మహారథులైన సాయి సంస్థల ప్రముఖులు, పెద్దలు కూర్చుని ఉన్నారు. నిన్ను పిలవలేదే, ఎందుకొచ్చావు అని అడిగారు బాబా. స్వామి, నన్ను ఎప్పుడూ పిలవాలని కోరుకుంటాను. కాబట్టి ఎవరిని పిలిచినా నన్నే పిలిచినట్లుంటుంది. క్షమించండి. ఏదో వాకిటి దాకా వచ్చాను కదా, పాద నమస్కారం చేసుకొని పోతాను అన్నాను. బాబా వారు పకపకా నవ్వి, బాగానే ఉంది బిజినెస్, చేసుకో పాపం అన్నారు ప్రేమతో. ఒక్కోసారి తలచుకుంటే ఇదంతా కళ నిజమా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇతరుల మాట అటుంచి నాకే నమ్మశక్యం కాదు. 1950లలో 60లలో భక్తులు కొద్దిమందే ఉన్నప్పుడు, పుట్టపర్తిలో వసతి సౌకర్యాలు అనుకూలంగా లేనప్పుడు ప్రతి ఒక్కరితో స్వామి సంభాషించటం, ఆయా భక్తుల ఇళ్లకు వెళ్ళటం, సాయంత్రం వేళ భక్తులను చిత్రావతి తీరానికి తీసుకెళ్లి భజన చేయించి ఇసుక నుండి విగ్రహాలు, వేడివేడి ప్రసాదాలు తీసి ఇవ్వటం వంటి దివ్యానుభవాలను ఆనాటి భక్తులు నేడు తలుచుకుంటున్నప్పుడు వాళ్లకు ఇదంతా నిజమేనా అనిపిస్తుందనుకుంటాను. వాళ్ళు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నప్పుడు ఇది నిజమేనా అని మనకు కూడా తప్పక అనిపిస్తుంది. ఇంకా రాబోయే తరాల విషయం చెప్పనక్కరలేదు. ఇదంతా చరిత్ర కింద మిగిలిపోతుందని కలలో కూడా అనుకోలేదు. కానీ ఒక్క మాట, రామాయణ గాథ నిత్య నూతనంగా లేదా? భాగవత కథలు ముచ్చటగా లేవా? అదే విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి లీలలు, మహిమలు, సందేశం, వారి దివ్యావతార మహోద్యమం, వారు సృష్టించిన ఆధ్యాత్మిక విప్లవం, భక్తుల అనుభవాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కాగలవు. సాయి సందేశం మానవాళికి ఆశాజ్యోతి కాగలదు. జీవిత నావలకు చుక్కాని కాగలదు. ఇది బాబా వారి సంకల్పం. సాయి పరమాత్మ ప్రణాళిక. సృష్టికర్తకు తన సృష్టిపై గల ప్రేమకు నిదర్శనం. యోగక్షేమం వహామ్యహం అన్న మాట ఎంత సత్యమో ఇది అంతే సత్యం. నాకిది చాలు. అది సంధ్యా సమయం. వాతావరణం చల్లగా ఉంది. పిల్లలు, పెద్దలు స్వామి చుట్టూ కూర్చున్నారు. అనిల్, ఏదైనా మాట్లాడు అన్నారు. స్వామి, ముందుగా మీ క్షమాపణలు కోరుకుంటున్నాను. నాపై కోపగించవద్దు అన్నాను. అదేమీ లేదు, పర్వాలేదు, చెప్పు, తప్పేమి అన్నారు స్వామి. డివైన్ ఎష్యూరెన్స్ పొందాను కనుక ధైర్యాన్ని అందుకొని నేను అనుకున్న 4 మాటలు చెప్పేశాను. స్వామి మమ్మల్ని ఉద్దేశించి యు ఆర్ గాడ్, నువ్వు భగవంతుడివి అంటున్నారు. కానీ ఇది నా బుర్రకు ఎక్కడం లేదు. నేనెక్కడ, భగవంతుడెక్కడ? నేను భగవంతుడనని ఎలా అనుకోగలను అన్నాను. అలాగా, అయితే దున్నపోతు అనుకో, సరిపోతుంది అని స్వామి నవ్వుతూ కానివ్వు చెప్పు అన్నారు. ఇక స్వామి పర్మిషన్ లభించిన సంతోషంతో కొనసాగించాను నా ప్రసంగం. నేను భగవంతుడిని. ప్రస్తుతానికి నా పేరు సత్యసాయి బాబా. భగవంతునిగా నా దినచర్య ఇలా ఉంటుంది. తెల్లవారుజామున 3-4 గంటల మధ్యన లేస్తాను. నా వల్ల కాదు బాబోయ్, మనిషిగా ఉండడమే నయం, హాయిగా 6 గంటలకు లేవచ్చు అనేశాను. 6 గంటలకల్లా క్రిందకి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాను. అంతవరకు 1 గ్లాసు నీళ్లు మాత్రమే త్రాగుతాను. ఇది కూడా నా వల్ల కాదు. నేను స్వామి దర్శనానికి వచ్చే ముందుగానే 2 కప్పుల కాఫీని సేవించి ఉంటాను అన్నాను. అందరూ పెద్దగా నవ్వారు. ముందుగా మహిళల వైపు, ఆ తరువాత పురుషుల వైపు
చివరకు ఎప్పుడూ చూసే మొహాలనే చూస్తూ మందిరం వరండా మీదుగా నేను నడుచుకుంటూ రావాలి. పొరపాటున కొత్త వారికి అవకాశం ఇవ్వక వాళ్లకు సంభవించినటువంటి ప్రాణాంతకమైన సమస్యలను గూర్చి స్వామికి విన్నవించుకుందామనుకున్న వారికి కూడా ముందు వరుసలో చోటివ్వక దూరదేశాల నుంచి వచ్చిన వారిపై కూడా ఏమాత్రం జాలి చూపకుండా ఈ బండ నాది, ఈ సీటు నాది అనుకునే పాత మొహాలనే చూస్తూ రావాలి. వాళ్ళను చూస్తే ఇంతకాలం భక్తులుగా ఉండి ఇదా వీళ్ళు నేర్చుకున్నది అనిపిస్తుంది. ఈ మాటలు వింటూ స్వామి ఒకటే నవ్వు. చాలా బాగుంది సన్నివేశం. అంతేకాదు, భక్తులందించే ఉత్తరాలు తీసుకోవాలి. ఏ ఉత్తరంలోనూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు మచ్చుకైనా కనిపించవు. కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు, మనుమడి అక్షరాభ్యాసం, కుమార్తె వివాహం, ఇలా ఉత్తరాల నిండా కోరికల పుట్టలు. పైగా కొందరి ఉత్తరాలలో ఫిర్యాదులు కూడా కనిపిస్తుంటాయి. ఇంతే తప్ప భక్తి, జ్ఞానం అర్థించే ఉత్తరాలు ఎవ్వరూ రాయరు. ఇలాంటి ఉత్తరాలను చూస్తే నాకైతే తలనొప్పి. నాయనోయ్ అన్నాను. సభ అంతా నవ్వులతో మునిగిపోయింది. ఇంకా కొందరిని ఇంటర్వ్యూలకి పిలవాలి. ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించి వారిని ఉద్ధరిద్దాం అనుకుంటాను. కానీ వాళ్ళకి అవి అక్కర్లేదు. వాళ్ళ కోరికలను స్వామికి విన్నవించుకోవాలన్న రంది తప్ప స్వామి చెబుతున్నది విందామన్న జిజ్ఞాస లేదు. మా మొర వినండి, మా అక్కర తీర్చండి, విభూతి ప్రసాదించండి, ఇలా ఉంటుంది వాళ్ళ ధోరణి. నేను ఈ మాటలు అంటున్నప్పుడు స్వామివారి దరహాసం చూసి తీరాలన్నట్లున్నది. భజన హారతి అనంతరం కొందరు సన్నిహిత భక్తులతో భోజనాలకు కూర్చోవాలి. వారందరికీ షడ్రసోపేతమైన మధురమైన వంటకాలు, ఐస్ క్రీములు వడ్డించడం జరుగుతుంది. దైవాన్నైన నేను మాత్రం రాగి ముద్ద, శనక్కాయ చట్నీతో సరిపుచ్చుకుంటాను. ఆ వంటకాలు, ఐస్ క్రీములను నేను వదలగలనా? మనిషిగా ఉండడమే నయం, అన్నీ తినవచ్చు అని నేనన్నప్పుడు స్వామితో సహా అందరూ భలేగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. తిరిగి మధ్యాహ్నం ఆశ్రమ వ్యవహారాలు, సంస్థల కార్యక్రమాలు, సమీక్ష సూచనలు. సాయంత్రం తిరిగి ఇదే తంతు మొదలు. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రొటీన్. మనిషిగా నాకైతే మార్పు కావాలి. రోజూ ఇలాగే ఉంటే బోరు కొడుతుంది అన్నాను. అందరూ సరదాగా వింటున్నారు. కనుక స్వామి, నాకు దైవాన్నైపోవాలన్న కోరిక లేదు. మామూలుగా కాఫీలు తాగుతూ, ఊరగాయలు పచ్చళ్ళు వేసుకొని, సుష్టుగా భోజనం చేస్తూ, ఐస్ క్రీములు తింటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మంచి డ్రెస్సులు వేసుకుంటూ, మీ దయ వల్ల ఆనందంగా మనిషిగా బ్రతికితే చాలు. ఇక చూడండి, చాలు అన్నాను. ఇక చూడండి, హాలంతా ఒకటే నవ్వులు. నేనెలా చెప్పినా ఏం చెప్పినా నన్ను చెప్పనిచ్చిన బాబా వారు హాస్యప్రియులు, క్షమామూర్తి. సాయిరామ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి ధన్యవాదం. మాట్లాడే మా కంక్లూడ్ చేయండి. ఇందులో మనకి అనిల్ కుమార్ గారు చెప్పినవన్నీ మనం చదువుతుంటేనండి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి సార్. నిజంగా వాళ్ళు ఎంత ఆనందం అనుభవించారో. ఈ రోజు చదవడం వలన కూడా, అంటే చదివింది వినడం వలన కూడా మనకి అంతే ఆనందం ఉందేమో అనిపిస్తుంది సార్. అందుకనే పుస్తకం లోపల చదువుకునే కన్నా ఇలాగ మనం సత్సంగాల్లో చదివితే సార్ చాలా చాలా ఆనందంగా ఉంటుంది సార్. దీనికి మీ శ్రమకి చాలా ధన్యవాదములు సార్. గురువు గారు, మీకు చాలా ఓపిక. మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో చెప్పలేం. చాలా చక్కగా మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ సాయిరామ్ సార్. మీకు అమ్మగారికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, మన ఏఎస్బి అందరి తరఫున. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వామివారు 1964-63 ప్రాంతంలో చెప్పిన సందేశాల్లో ఇందాక మేడం చెప్పింది, ఫాలో ది మాస్టర్. ఆయన అరుగాడులో నడవటం మన పని. అది ఫస్ట్.
తల్లిదండ్రులు అడుగుదారులో పిల్లలు నడవాలి. ఎవరు నడుస్తాడో వాళ్ళు పైకి వస్తాడు, ఒక్కదారి పడతాడో సర్వనాశనం అయిపోతాడు. We'll see this subject today. This was Swami delivered around 1963-64. The date కూడా లేదు ఇక్కడ. అద్భుతమైన అంశం. అంటే స్వామి మాట్లాడే ముందు ఒక ఆయన శాస్త్రి గారిని భాగవతం గురించి మాట్లాడాట. Then Swami is continuing the topic. Here the Satsanga will start. శాస్త్రి భాగవత తత్వాన్ని వర్ణించాడు. చరిత్ర ఇంగ్లీష్ లో ఏమంటారు? History. వాట్ ఈజ్ హిస్టరీ? His story. అలానా? ఇది ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చరిత్రలో భగవంతుడు అవతరించిన సందర్భాల్లో ఆయనకు సంబంధించిన లీలలు, మహిమలు, ఉపదేశాలు వర్ణిస్తుంది కాబట్టి భాగవతం అంటున్నారు. భాగవతం ఎందుకున్నారంటే ఆయన లీలలు, ఆయన మహిమలు, ఆయన ఉపదేశాలు. స్వామి కూడా భాగవతమే. ఈ భూమి మీద భగవంతుడు అవతరించినప్పుడు ఆయన జీవితంలో లౌకికము, దివ్యము అనే రెండు అంతరాలు ఉంటాయి. మనం కూడా రుద్రం చెప్పడం పైకి అని పైకి అర్థం చూసుకుంటే ఈ పాట రుద్రం అయిపోయేదానికి. ఆయన పై అర్థంతో వదిలిపెట్టట్లేదు దేవశాస్త్రి గారు. లోపల అర్థాలు చెప్పబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటాడు మరి మానవుడు? నాకు భయం వేస్తుంది. సో లౌకికము, దివ్యము ఉంటాయి. స్వామి ప్రతి పండగకి సత్సంగాలు. ఎందుకంటే లౌకికంగా అంటే కొత్త బట్టలు వేసుకోవటం, బట్టలు వేసుకుంటే బుద్ధులు మారాలిగా. తలకాయ నేర్పితే సరిపోతే బుద్ధులు నేరవు కదా మనకి. సో లౌకికము, దివ్యము ఉంటాయి అవతార కాలంలో. రెండు అంతరాలు ఉంటాయి. అంతరం అంటే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, బాలకృష్ణుడు వెన్న పిడతలు పగలగొ కృష్ణాష్టమి వస్తుంది. ముందే చెప్తున్నాను, మనం ముందే రికలెక్ట్ చేసుకుంటున్నాం. బాలకృష్ణుడు వెన్న పిడతలు పగలగొట్టినట్టుగా చెప్పగా విన్నారు అంటే శాస్త్రి చెప్పుకుంటాడు. బృందావనంలో గోపికలు వెన్న తీసి పిడతలలో ఉంచితే కృష్ణుడు వాటిని బద్దలు కొట్టినట్టుగా స్థూల దృష్టికి తోచే అర్థం. వారి ఆత్మల చుట్టూ ఉన్న భౌతిక ఆవరణలను కృష్ణుడు భగ్నం చేశాడు. ఇది ఇన్నర్ మీనింగ్. అశాశ్వతమైన మమకారంలో చిక్కుకున్న వాళ్ళ చిత్తములకు విముక్తి కలిగించాడు. జైల్లో పెట్టడం అంటే కడకటాల్లో పెట్టడం అక్కర్లా. మనందరూ కూడా జైల్లో ఉన్న వాళ్ళమే. అటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళకి విముక్తి కలిగించాడు. మనకెందుకు విముక్తి కలిగించలేదంటే మంచిగా పాడుకోవడమే. రాధా హృదయ నివాస హరే కృష్ణ అని రాధ గురించి పాడుకోవడమే. మన హృదయాలు ఎందుకు దాక్కోడైనా? ఇది అంతరార్థం. తనకు చెందిన నవనీతమును అంటే వాళ్ళ విశ్వాసమును కృష్ణుడు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కృష్ణుడు సంబంధించిన వస్తువు గోపికల దగ్గర ఉంది. ఏంటది? నవనీతం. ఆత్మను పరిశుద్ధం చేసుకునే సాధనమే చిత్తాన్ని మర్జించటం. నేను చిన్న వీడియో పెట్టాను. ఏం చూస్తారు మీరు మాత్రం. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. చూస్తున్నారు, చూడండి. వెంకటేశ్వర స్వామికి ఎలాగా ఆ వెన్నం తీస్తారో చిన్న అద్భుతం. ఒక 1.5 minute వీడియో పెట్టాను. రాత్రి కొత్తగా రాదు వెన్న. ఆత్మను పరిశుద్ధం చేసుకునే సాధనమే చిత్తాన్ని మధించటం. దాని ఫలితంగా వచ్చినదే విశ్వాసము అనే నవనీతం. నవనీతం అంటే విశ్వాసము. స్వామి అంతా భాగవతం ఆ శాస్త్రి చెప్పిన దానికి విశ్లేషణ చేస్తున్నారు.
పరితాపము అనే ఖడ్గంతో స్తంభమును రెండుగా చీల్చినప్పుడే పరమాత్ముడు సాక్షాత్కరిస్తాడు. మనలో దేవుడు కలవాలంటే మనం కూడా నెత్తిమించి 2 భాగాలు చేసుకోవాలి మన దేహాన్ని. అదేంటి సార్ 2 భాగాలు చేసుకుని బతుకుతామా అని, జరాచంద్రుడు బతికాడు మనం బతుకుతామా అంటే కోసుకోక్కర్లా, కత్తి పెట్టి కోయక్కర్లా. హిరణ్యకశిపుడు ఆ విధంగా చేయగానే స్తంభంలో భగవంతుడు సాక్షాత్కరించాడు. ఇక్కడ అద్భుతంగా చెప్పాడు విషయం. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటాడు. అందులో దాక్కున్నాడు స్తంభంలో అని. అవివేకులు మాట్లాడే మాటలు అనమాట. అటువంటి అవసరం వస్తుందని ముందుగానే ఊహించి భగవంతుడు స్తంభంలో దాగలేదు. మిడిమిడి జ్ఞానంలో ఉన్న వాళ్ళు చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఇది ఆమ్ని ప్రజెంట్ దాక్కోవడం ఏంటండి? స్తంభంలో దాక్కున్నాడు, ఫ్యాన్ లో దాక్కున్నాడు, కుండల్లో దాక్కున్నాడు. దాక్కోకర్లా, ఉన్నాడు అక్కడ. ఇది ఆమ్ని ప్రజెంట్, సర్వాంతరి యామి అనే విశ్వాసం ప్రహ్లాదుడికి ఉంది. ఎట్లా వచ్చావే అంటే భలే చెప్పారు అయ్యగారు, మీరే నారాయణ నారాయణ. భలే దానివే నారాయణ నారాయణ అంటే నీకు సముద్రం నీకు ఏరు దావ ఇచ్చిందా? అవును అయ్యగారు, సరే చూద్దాం పడా అన్నాడు. ఈ పండితులే దౌటికి తామస్గాడు పంచ అప్పటికి పైకి పెట్టాడు మోకాల దాకా. దిగుతున్నాడు కానీ ఏమో మోకాల దాకా నీళ్ళు వచ్చినాయి, నడువుల దాకా వస్తాయి, మునిగిపోయాడు వాడు. కేవలం పంతులుగాడు, మంత్రాలు చెప్పేవాడు మాత్రమే. నో కాన్ఫిడెన్స్. ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆ స్తంభంలో కూడా ఉన్నాడు. ఆ విధంగా దేహతత్వాన్ని 2గా చీల్చినప్పుడు దేహితత్వం ప్రకటితం కాగలదు అనే పాఠం హిరణ్యకశిపుడు నేర్చుకున్నాడు. స్తంభం బాలగొడితే అర్థమైంది హిరణ్యకశిపుడు, అప్పటిదాకా అర్థం కాల. దేహితత్వం గ్రహించుకున్నప్పుడు బాధలు, దుఃఖాలు, అహంభావము, గర్వము నేను ఇంకో వీడియో పెట్టాడు. నాకేమో హిప్పు నొప్పి లేదు, కాలు విరిగింది. ఎందుకంటే ఇది నా కాలు, నా నొప్పి. ఇప్పుడు ఇది నా 10 రోజులు బట్టి నేను సఫర్ అవుతున్నాను. ఇది నాది అనేది సఫర్ అవుతున్నాను. నిజంగా నాది కాకపోతే ఈ సఫరింగే ఉండేది నాకు. అనుకోలేకపోతున్నా. నాకు హిప్ విరిగింది, జాయింట్ విరిగింది, ఏ విరిగినా పర్వాలేదు అంటే ఆయన ఈ థింకింగ్ దా దేర్ ఆర్ నాట్, ఇవన్నీ నా శరీరంలో అంగాలు కాదు. వాడికి అది సముద్రం జలం వంటిది. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం నీటిని ఒక సీసాలో నింపి మేము ఎక్కడి పని నీళ్ళు తెచ్చుకోవడం అలవాటు. ఇంకా నేను తక్కువ తెచ్చుకున్నా, సీజన్ ఇంకా చాలా క్షేత్రాలు తిరుగుతుంది. ఇప్పటికీ నేను దిగిన ఆ యొక్క ఎక్కడికి తీర్థయాత్రలు పోతే, ఎక్కడ లేకపోతే నదీ స్నానాలు పోతే సముద్రం నీళ్ళు కాదు, నదీ స్నానాలు మాత్రమే. ఇప్పుడు కూడా స్టోర్ చేసి పెడతాను ఒక పాత్రలో. సముద్రం నీటిని ఒక సీసాలో నింపి విడిగా ఉంచితే కొద్ది రోజులు అది చెడిపోతుంది. సముద్రంలో ఉంటే అది ఎన్నటికీ పాడు కాదు. సాగరంలో అంతర్భాగంగా ఉండండి, డోంట్ బి సెపరేట్, వేరు కావద్దు. దేహికి ఎడంగా ఉన్న దేహం మీరు అని భావించవద్దు. ఇది నా పని, ఇది ఆఫీస్ పని. ఎలక్ట్రిక్గా రావట్లేదండి పాపం మధ్య 2-3 రోజులు బట్టి. నాకు ఆయన పెట్టాడు, ఇది నా పని, దైవం పని, ఇది ఆఫీస్ పని, జపము, ధ్యానము, తత్వము దేవుడి పని. అట్టెట్లవుతాయి? అన్ని దేవుడి పని అని చేయండి. ఇదే మీ దీక్ష కావాలంటున్నారు. ఆ దీక్ష మీ అనుష్ఠానంలో నిష్ఠగా, శిక్షణగా ప్రకటన కావాలంటున్నారు. నిష్ఠ అంటే క్రమబద్ధమైన నడత, డిసిప్లైన్ లైఫ్, డిసిప్లైన్ వే ఆఫ్ లివింగ్. నిష్ఠాగరిష్ఠుడు అంటుంటాం. నిష్ఠలో ఉన్నాడు అంటే ఈ హ్యావింగ్ ఏ డిసిప్లైన్ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవిత నడకతో ఉన్నాడు. దట్ ఇస్ కాల్డ్ నిష్ఠ. శిక్షణ అంటే ఇంద్రియములను, బుద్ధిని అదుపులోకి తెచ్చుకుని తక్కువ చేయటం, ట్రైనింగ్ ప్రోగ్రామ్. నిష్ఠకు లోబడి ఉండాల. దేహిని తెలుసుకోవడానికి ఒక పరికరం దేహం.
యోగము అంటే డాష్ ఎవరైనా చెప్పండి. వాట్ మీన్ బై యోగా? కలయిక. Okay, very nice. One more meaning also there. ఆనందము. అలా ఇవ్వద్దు, సంస్కృత పదాలు ఉంటాయి అందులో, తెలుగు పదాలు ఉండవు. ఆల్రెడీ కలయిక అయిపోయింది అవి. యూనియన్ విత్ గాడ్ ఈజ్ యోగా. సెకండ్ ఆన్సర్ ఆల్సో దేర్. దేవునితో సంబంధం. సంస్కృత పదాలు చెప్పాలి నాకు, తెలుగు పదాలు. నిరోధకః అండి. సూపర్, కమాన్, దట్స్ ఆన్సర్. యోగము అంటే చిత్తవృత్తి, నిరోధము అన్నారు. యోగము అంటే కలయిక. రెండు ఆన్సర్లు బాగా మీకంటే వచ్చినాయి. అప్పుడు మెదడుకి పరీక్ష పెట్టుకోండి మీరు కూడా. వెంటనే నోరు ఇప్పమని చెప్పాను. మీరు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, గమ్మ నోరు మూసి కూర్చోండి. నోరు ఇప్పితే మెదడు బంద్ చేస్తుంది. మీరు నోరు మూసి కూర్చుంటే మీ మెదడు బంద్ చేయదు ఎప్పటికి. సమయం వచ్చినప్పుడు నోరు ఇప్పండి. The senior citizens should not be sit idly to speak more. మానసికమైన అశాంతి సమస్యపోయి స్థిరచిత్తం ఏర్పడిన తదుపరి సిద్ధిస్తుంది ఈ కలయిక. భగవద్గీతలోని ప్రతి అధ్యాయము ఈ దృష్టితోనే యోగం అన్నారు. భక్తి, జ్ఞాన, కర్మయోగములు ఇటువంటి స్థిరచిత్తాన్ని సంతరించకపోతే అవి బూటకాలు. మనం ఎన్ని భగవద్గీత పారాయణ పెట్టినా వేస్ట్, నేర్ వేస్ట్. మీ నోరు ఆయాసము, మాకు చెవులకు దండగా. ఇట్ మస్ట్ గివ్ అ స్థిరచిత్త. నిప్పు నీరు విడివిడిగా ఇంజన్ నడపలేవు కదా. పూర్వకాలం రైలు ఇంజన్ 64 ప్రాంతంలో, అప్పటికి ఇంకా డీజిల్ ఇంజన్ రాలా. డీజిల్ ఇంజన్ ఎప్పుడు వచ్చారో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కరెంట్ ఇంజన్ ఈ మధ్యన చూసాం, అందరికీ తెలుసు. మనందరూ కూడా బొగ్గు ఇంజన్ ఎక్కిన వాళ్ళమే. బొగ్గు ఇంజన్లు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్లాట్ గా ఉంటుంది, ఒకటే కొచ్చుగా ఉంటుంది ముక్కు. నిప్పు నీరు విడివిడిగా ఇంజన్ నడపలేవు కదా. అవి రెండు చేరి ఆవిరి శక్తి పుట్టినప్పుడు యంత్రం నడుస్తుంది ముందుకు. కిరోసిన్, నూనె, గాలి చేరి ఆవిరి వచ్చినప్పుడే దానివల్ల పెట్రోమాక్స్ దీపం వెలుగుతుంది, కాంతి వస్తుంది. మనంతా పెట్రోమాక్స్ లైట్ పెట్టుకున్న వాళ్ళమే పల్లెటూళ్ళలో. జనన మరణ పరంపరను దాటానికి నిష్ఠ అనే గట్టి వంతెన అవసరం. ఆ వంతెన బలంగా భద్రంగా ఉండాలి, లేకపోతే ప్రవాహంలో పడిపోయి కామక్రోధాలనే సొరచాపులు ప్రమాదకరమైన జలచరాలు ఉన్న సముద్రంలో చిక్కుకుపోతారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉండినప్పటికీ ప్రహ్లాదుని వంటి ధీరులు భగవంతుని పట్టుకుని విడవలేదని గమనించండి. ఎన్ని బాధలకు గురి చేసినా, నిప్పులో పడివేసినా ప్రహ్లాదు నామస్మరణ మానలేదు. ఇంకొక గమనించాలి, ప్రహ్లాదుని నన్ను వచ్చి కాపాడమని ఎప్పుడు కూడా పిలవలా నారాయణ. మీరు గమనించూ ఉంటారు, ఎన్ని పరీక్షలు పెట్టినా ఓ నారాయణ కమెంట్ సేవ్ మీ, ఓ భగవంతురా నన్ను వచ్చి రక్షించు అనలా. అటువంటి గట్టి పట్టుదల, నమ్మకం ఉండాలి. దుఃఖాలు, ఆపదలు ఆకాశంలో కమ్ముకునే మేఘాలు. ఎవరికి దుఃఖాలు లేవండి? మీకు లేవా? మీకు ఎవరికి దుఃఖాలు, కష్టాలు లేకపోతే మీరే మహనీయులు. మానవుడిని పుట్టినవాడు ప్రతి వాడు కొంతమంది పైకి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్. ఏ ప్రాబ్లమ్ యూ హ్యావ్ సొల్యూషన్ ఆల్సో. పాసింగ్ క్లౌడ్. కష్టాలు, సుఖాలు లేని వాళ్ళు ఎవరున్నారండి? ఇంతవరకు కష్టపడలేదంటే ఎవరైనా చెప్పండి దయచేసి. ఉంటే మీరే భగవంతుడు. అసలు భగవంతుడే కష్టపడ్డాడు 4 సంవత్సరాలు సరిగా నడవలేక, కూర్చోలేక. కూర్చోవడం ఇబ్బంది అయ్యేది పాపం ఆయన స్వామికి. 4 years నేను చూశాను అలాగా. రాముడు పడ్డ కష్టాలు మనం ఏమైనా పడ్డామని ఇప్పటిదాకా చెప్తుంది సోదరి మన రాముడు. నిజంగా ఏదో వాడతాడు, ఏదో సినిమాలు పాపం చనిపోయాడు డైరెక్టర్, దేవుడి సినిమాలో వాడతాడు. మరి రాముడు పడ్డ కష్టాలు మీరేమైనా పడతా ఆంజనేయ స్వామి అంటుంటాడు. దుఃఖాలు, ఆపదలు ఆకాశంలో కమ్ముకునే మేఘాలు.
వాటి వల్ల నీల గగనానికి ఎటువంటి బాధ కలగదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి కృషి చేయటమే మీ కర్తవ్యం. సంశయించవద్దు, వాయిదా వేయవద్దు. దాస నారాయణ ఉంటాడు సినిమాలు, పోలీసు జడ్జి పోలీస్ వారెంటెడ్ నాగేశ్వరరావు సినిమాలో ఏదో చాలా బాగా ఆడింది సినిమా. ప్రేమ విజయం. ఆగదు ఆగదు అంటుంటాడు. ఏ క్షణాన మృత్యువు తలుపు తడుతుందో ఎవరికి తెలుసు? ఈ రాత్రే ఈ క్షణమే మృత్యువు తారసిల్లవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈనాటి భోజనం రేపటికి వాయిదా వేస్తున్నారా? దేహానికి ఎంత శ్రద్ధగా ఆహారం అందిస్తున్నారో అంత శ్రద్ధగా ఆత్మకు కూడా ఆహారం అందించాలి. అనేదో బాలిక సూక్తి చెప్తుంటాం. ఏంటది సూక్తి? దేహానికి ఏం ఆహారం, మనసుకి ఏం ఆహారం? బాలిక కొటేషన్ ఉంటుంది అందులో. దేహానికి స్నానం చేయిస్తామా, మనసుకి స్నానం ఏంటి? భజనలు లోకాలు చదవటం అనమాట. ఇంద్రియములకు మీరు దూరంగా ఉన్నప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది. ఇంద్రియములను అనగదొక్కవాలని, నిర్మూలించవాలని నా ఉద్దేశం కాదు. మనస్సు ప్రస్తుతం ఇంద్రియాలతో సహవాసం చేస్తోంది. ఆ సహవాసం మాన్పించి తన యజమానమైన బుద్ధిని విధేయంగా మానుకోమంటలా, కాఫీ మానేమంటలా. నేను ఒక కప్పులకు ఫోన్ చేస్తే ఛాయ్ తాగారా అంటే మా ఇద్దరికి ఛాయ్ తాగే అలవాటు లేదండి. త్రిమూర్తి ఇద్దరు దంపతులు అనుకోకుండా చేశాడు పాపం. నాతో మాట్లాడాలని కొంతమంది ఆధారాలు ఆడుతుంటే అనుకోకుండా నొక్కితే ఆవిడ అన్నోన్ నెంబర్ అని ఎత్తున్నా. ఆయన హస్బెండ్ అనమాట ఆవిడ. ఛాయ్ మానము చెప్పట్లా. మీ మనస్సు ఇప్పుడు ఇంద్రియాలతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. ఆ మన ఫ్రెండ్షిప్ ని ఇంద్రియాలతో కాకుండా బుద్ధి, దాని యజమాని బుద్ధికి విధేయంగా అనుసరించేటట్టు చేయమని చెప్తున్నాడు. వివేకం ద్వారా తాలు తప్పలను ధాన్యపు గింజల నుంచి విడతీయాల. దీనికి 2 రకాల పరికరాలు వాడుతూ ఉంది. తాలు తప్పని తీయటానికి ఏంటి ఆ పరికరాలు? ఎనిబడి? ఈ తాలు తప్పని వేరు చేయడానికి వీళ్ళు యూజ్ 2 ఇన్స్ట్రుమెంట్స్. ఎనిబడి? నేను చెప్తా, వాడి డిఫరెన్స్ అని చెప్తారా? నేను ఒకసారి ఆల్రెడీ అడిగాను, ఆన్సర్ చెప్పడమే. ఇక్కడ చేతులు ఎత్తుడు మూతులు ఎత్తుడు లేదు. జల్లెడ చాటలు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? జల్లెడతోనేమో మన జల్లెడలాగా ఉండాలా, చాటలాగా ఉండాలా? జల్లెడలాగా ఉండాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది కిందికి అన్ని రాళ్ళు చెత్త అంతా కిందికి వస్తుంది సాయిరాం. పైన శుభ్రమైన ధాన్యం పైన మిగులుతుంది. అంటే మన నుండి కిందికి అంత చెడంతా తీసేసేసి మనం అక్కడ శుభ్రంగా ఉండాలనేది నా అభిప్రాయం. నీకు ఎప్పుడు తెలిసింది ఇది? ఇదియా ఎక్కడో సనాతన సారథిలో చదవనండి. నేను ఎగ్జాంపుల్ మా ప్రోగ్రామ్ లో పిల్లలు చెప్పినప్పుడు 1992-93 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వచ్చిన స్పీకర్ చెప్తే నాకే అర్థమే కాదు. చాట వాయిదా చెప్పిన చాట అని జల్లెడ వాళ్ళు చెప్తుండే. వాళ్ళు గబగా చెప్తుంటారు కదా ఉపన్యాసం. గంట టైం ఇస్తాం మేము అక్కడ. సో వివేకం ద్వారా చెప్పు. మనమందరం సాయి డివోటీగా ఉన్నాము అని అంటే మనని స్వామి మంచి వాళ్ళము అని మనని దగ్గరికి లాక్కున్నాడు అని చెప్పారండి మాకు సమితిలో. చెత్త ఇప్పుడు మా ఒక గ్రామం, చిన్న గ్రామం అండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, కొంతమంది సమితి వస్తున్నారు అంటే మనని స్వామి తీసుకున్నాడు, వాళ్ళని తీసుకోలేడు అని చెప్పారు. అట్లా. మీరెవరు? ఎవరు సార్ మాది తెలంగాణ జగిత్యాల డిస్టిక్, చిన్న గ్రామం అండి.
ఈ జగిత్యాల నుంచి ఒక ఆయన ఈ మధ్య మందు తీసుకున్నాడు. ఈ జగిత్యాలలో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకి క్యాన్సర్ అంటే మా విభూతి పంపించాను. ఓహో, ఆయన పేరు ఏదో ఉంది, జగదీష్ ఏదో ఆనంద్ ఉన్నాడమ్మా. ఆనంద్ కావచ్చు. ఆనంద్ గారు పేరు తర్వాత చెప్తా. రాజేందర్ జగిత్యాల టెంపుల్ కన్వీనర్ గా చేశాడు. రాజేందర్ భట్టు రాజేందర్. పెద్ద ఆయన పెద్ద ఆయన కాదు, 42 ఓకే. బెలేవారమ్మ చాలా హ్యాపీగా ఉంది. నేను మంచిర్యాల దగ్గర పనిచేశాను, రామకృష్ణపూర్ లో. అవునా సార్? నేను నిజామాబాద్ టెంపుల్ కి వచ్చాను, సాయిబాబా మందిరానికి వచ్చాను జగిత్యాల. నిజామాబాద్ నుండి జైత్యాలకు వెళ్లే మార్గంలో లెఫ్ట్ సైడ్ వెళ్తే మా చిన్న గ్రామం ఉంటుంది సార్. మీకెవరు చెప్పారు ఈ అడ్రస్? ఏంటి సార్ ఈ అడ్రస్ ఎవరు చెప్పారు? ఈ లింకా? లింక్ అంటే నేను మెడ్రాస్ నుంచి ఇప్పుడు కార్యక్రమం నడుస్తాను. అవును, అయితే నేను ఇది ఒక గ్రూప్ ఉంది కదా సార్, సాయి సంకల్ప గ్రూప్ లో అది పెట్టిండ్రు. మంగళవారం శనివారం జరిగేది ఒకటి సాయి మాట సాయి బాట యుగవతారి అని ఉంది చూడండి. అందులో నేను సత్సంగ్ విన్నాను, నేను రెగ్యులర్ గా వింటున్నాను. ఎవరమ్మా మీరు కొత్తగా జాయిన్ అయినరు అంటే, మేము జగిత్యాల డిస్టిక్ అమ్మ, మేము ఇందులో గ్రూప్ లో చూసి లింక్ ఓపెన్ చేసి జాయిన్ అయ్యాము, వింటున్నాము అని అంటే, ఈ సరస్వతమ్మ గారు నేను రెగ్యులర్ గా వింటున్నాను ఇందులో చేర్చిండ్రు. నేను ప్రతి దాన్ని రెగ్యులర్ గా వింటాను. మాకు 4 సంవత్సరాలు కూడా ఏం పని లేదు, ఇదే పని. అవునా సార్? మాకు తెలియదు. ఏం పని లేదు. గ్రూప్ లో పెట్టి అందులో జాయిన్ అయ్యాను అంతే. సో శాశ్వతమైన పోషకమైన వస్తువుల మీద కోరిక నిలిపి ఆకర్షణీయంగా కనపడినప్పటికీ నీరసం చేసే వాంఛలకు దూరం కావాలి. 10 రోజులు బట్టి అన్ని పచ్చళ్ళకి ఇచ్చిన హెల్దీ ఫుడ్, ఐఎమ్ టేకింగ్ ప్రాపర్ డైట్ నౌ. ఉన్నదాకా అన్ని శుభ్రంగా రోడ్డు మీద పోతే బోండాలు తినడం, బజ్జీలు తినడం అన్ని తినేవాడిని. 10 రోజులు బట్టి బంద్ పెట్టేసిన హాయిగా. గదిలో దీపం పెట్టి 4 వైపులా కిటికీలు తెరిస్తే అటు ఇటు గాలి కొట్టి అది తప్పతప్పలాడుతుంది. దీపం నిలిచి వెలగాలంటే కిటికీలు మూసివేయాలి. ఇక్కడ కిటికీలు అంటే ఇంద్రియాలే కిటికీలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఇవి మన కిటికీలు. స్వామి చెప్తారు కదా, నోరు ముయ్యండి హృదయాన్ని తెరవండి అని. ఓ సూపర్. ఎప్పుడైనా మాట్లాడు నువ్వు మరి ఇక్కడ. నువ్వు ఆల్రెడీ హృదయం తెలిసే ఉన్నావు. నేను సనాతన శారదలు చదువుతాను, ఇవి వింటాను ఎక్కువ. స్వామి ఈ 99 days దాంట్లో కూడా నేను ఖచ్చితంగా పాల్గొంటున్నాను సార్. మా ఇంటి పక్కనే మందిరం ఉంటది, నేను రోజు పరిశుద్ధ్యం చేసుకుంటాను. మా ఇంటి పక్కే సాయిరామ్ మందిరం ఉంది సార్. రోజు వెళ్తాం, రోజు మార్నింగ్ కూడా 5:30 to 6 లోపల మందిరంలో ఓంకార సుప్రభాతము అన్ని చేసుకొని వస్తున్నాం. ఈ రోజు 8 days, ఆగస్టు 1st రోజు స్టార్ట్ అయింది కదా 99 days దీక్ష సాధన. వింటున్నాం సార్, చేస్తున్నాం. స్వామి మాకు ఇస్తుండే అవకాశం సార్, అది గొప్ప వరం. నాకు అసలు స్వామి అంటే తెలియని నేను ఇట్లా రుద్రం నేర్చుకున్నా. స్వామి మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతి యాత్రలో కూడా నాకు ముందుగా మైక్ ఇచ్చారు, ముందు వరుసలో కూర్చున్నాను. అసలు నేను అక్కడ రుద్రం చెప్పడం ఏంటి, నాకు మైక్ ఇవ్వడం ఏంటి అని కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. చాలా గొప్ప విషయం, నాకు చాలా సంతోషంగా ఉంటుంది స్వామి దగ్గరికి వస్తే. ఈ మైండ్ టెన్షన్స్ ఫస్ట్, మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. వినడం ద్వారా వేరే విషయాలు, మన ఇంటి పని చేసుకోవడము, ఇవి వినడము, వేరే అనవసరమైన విషయాలు పట్టించుకోవడం అనేది అసలు దాదాపుగా నేను ముందు నుండి పట్టించుకోను. ఇప్పుడైతే అసలు మొత్తానికి అనవసరమైన విషయాలు అనేది పట్టించుకోవడం అని మానేసిందిగా. పని చేసుకోవడం, మందిరంకి వెళ్ళడం, ప్రశాంతంగా ఉండడం అంతే. థ్యాంక్ యూ. ఇంకోసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ.
కంక్లూడ్ అండి, 2-3 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను ఇక్కడ. నువ్వు మాట్లాడితే మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, వాడెవరు మాట్లాడరు అట్లా. Yes, సో sir. దీపం, సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రియాలు అనేవి కిటికీలు. భగవంతుడు సాక్షాత్కారం అనే లక్ష్యంతో ఏకాగ్రంగా వెలగవలసిన మనసు అనే దీపం. బాహ్య ప్రపంచం మీదకి ప్రసరించే ఇంద్రియాలను దైవ ప్రాప్తి అనే లక్ష్యములు కలిగే ఆంతరంగిక మాదిరి ఏం జరుగుతుంది? పద్మం చుట్టూ ముసురుతూ ఉండే కప్పలకు కమలంలో దాగిన మకరందం గురించి ఎలా తెలుస్తుందా? కేవలము ఆ మధురమును బుద్ధి ద్వారా మాత్రమే మీరు గ్రహించగలరు. సత్సంగం చాలా పెద్దదండి, యూ కెన్ కంటిన్యూ లేటర్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.